హాయ్ హలో మామ. ఈరోజు మా టంగుటూరుకి దగ్గరలో ఎంతో బ్యూటిఫుల్ బీచ్‌కి అయితే నేను వచ్చేసాను. సో, అదే పాకల బీచ్. సో, మా ఊరికి ఇది దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. దాదాపు వినాయకుడి నిమజ్జనాలు గాని, ఎవరైనా ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయడానికి ఈ బీచ్‌కొస్తారు. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. బీచ్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తాను. సో, రెడీ ఫర్ ద వాచ్. ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే మామ, మన పాకల బీచ్ బంగాళాఖాతానికి సంబంధించిన ఒక లేయర్ అనమాట. అంటే బంగాళాఖాతంలోని నీరు ఇందులో కూడా కలుస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే మన బంగాళాఖాతంలో ఏదైనా వాయుగుండం కనపడితే మాత్రం ఖచ్చితంగా మన పాకల బీచ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. మన టంగుటూరు దగ్గరలో ఇంత మంచి బీచ్ ఉంటే మనం వెళ్ళకుండా ఆగుతాము మామ. ఇక సరదాగా బండి తీసేసి చక్కగా పొలాలు మొత్తం గమనించుకుంటూ వెళ్ళిపోయాను మామ బీచ్కి అయితే. అదేంటో మామ, బీచ్కి వెళ్ళే ప్రదేశం మొత్తం కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక నేను అలా ప్రకృతిని గమనిస్తూ చక్కగా డ్రైవ్ చేసుకుంటూ పాకల బీచ్కి అయితే వెళ్ళిపోయాను మామ. బీచ్ దగ్గరకు వస్తుంది అని సూచన ఎలా తెలుస్తుంది అంటే మనకి చల్లని చక్కటి గాలి అయితే వస్తుంది చల్లగా. ఇక ఎట్టకేలకి బీచ్కి అయితే వచ్చేసాను మామ. ఇక మన పాకల బీచ్లో మంచి పార్కింగ్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా అందిస్తున్నారు. మ్యాక్సిమం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. దీని గురించి చరిత్ర మాత్రం ఎక్కడ రాయలేదు. కాకపోతే ఏంటంటే ఈ సముద్రాన్ని అంటిపెట్టుకొని చాలా కుటుంబాలు అయితే జీవనోపాధిని అయితే సాగిస్తున్నాయి. మ్యాక్సిమం పాకల చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరూ కూడా ఈ సముద్రానికే వేటకెళ్ళి జీవనాధారాన్ని కొనసాగిస్తుంటారు. సో అలా ఈ సముద్రం అయితే చాలా ప్రసిద్ధిగాంచింది. ఫ్రెండ్స్తోనూ అదేవిధంగా కుటుంబాలతోనూ ప్రశాంతంగా చిల్ అవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు మామ. సెక్యూరిటీ అయితే మాత్రం చాలా టైట్గా కూడా ఉంటుంది. సో ప్రాబ్లం అయితే ఏముండదు. చాలా వినాయక నిమజ్జనాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట. వినాయకుడి నిమజ్జనానికి అయితే ఇంకా సెక్యూరిటీ టైట్ చేస్తారు మామ. అబ్బో, అప్పుడైతే పాకల బీచ్ చూడడానికి చాలా రచ్చరచ్చగా ఉంటుంది. ఒకవేళ మీకు ప్రశాంతత కావాలంటే ఒంటరిగా అయితే బీచ్కి వెళ్ళి గడిపేయండి. ఎందుకంటే తెలుసు కదా, ఒంటరిగా ఉన్నప్పుడే మనం ఏంటో మనకు తెలుస్తుంది, మనం మనలా ఆలోచిస్తాం. అందుకే మామ, నేను ఒంటరిగా ట్రావెల్ చేయడానికి ఇష్టపడతాను. సో ఈ వీడియోని మాత్రం మీ ప్రకాశం ఫ్రెండ్స్కి అయితే అలా షేర్ చేసేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే బీచ్తో సరదాగా గడిపేశాను నేనైతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేస్తే అలాంటి వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.